అసలు కరీంనగర్లో మేము గ్లేస్ బాల్ టోర్నమెంట్ కూడా ఇది మొట్టమొదటిసారి చూస్తాము చాలా కాలం తర్వాత. సార్ ఎప్పుడు ఎందుకు క్లబ్ నుంచి ఆడినప్పుడు కూడా జరిగింది, బట్ ఇప్పుడు మళ్ళీ గ్లేస్ బాల్ ఆడుతాం అంటే ఏ క్రీడ కూడా కేవలం మన ఆషామాషి క్రీడ కాకుండా ట్రూ స్పిరిట్తో ఏవైతే ఇంటర్నేషనల్ లెవెల్స్ మనం ఆడుతూ ఉన్నామో ఆ లెవెల్తో ఆడడం జరిగింది ఇక్కడ. సో అదే గ్లేస్ బాల్తో సో పూర్తి స్థాయిలో అన్ని సన్నద్ధత చేసి ఆడడం జరిగింది. సో అట్లా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఒక క్రీడా స్ఫూర్తితో పార్టిసిపేట్ చేసి ఈ క్రీడల్ని నిర్వహించడం జరిగింది సార్. సో ఇట్లా ఈరోజు దాదాపు మనం 552 మందికి బహుమతి చేయబోతా ఉన్నాం. అన్నీ కలిపి ఫస్ట్, సెకండ్, థర్డ్ కన్సల్టేషన్ కలిసి దాదాపు 552 బహుమతులు ఈరోజు మన యొక్క ఉద్యోగులకు ఇవ్వబోతున్నాం సార్. దీని సందర్భంగా మాకు విద్యాశాఖ నుంచి చాలా గొప్పగా సహకారం దొరికింది. సో డిఓ గారు మరి వారి బృందం, వారి పీటీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి చాలా గొప్పగా సహకరించారు. నేను వారికి హృదయపూర్వకంగా కొంచెం తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే ఇలా పార్టిసిపేట్ చేస్తున్న మా పోటీదారులకి, ఆటగాళ్ళకి ఇక్కడ ఇబ్బంది కలగకూడదు, వాళ్ళు ఇక్కడే భోజనం చేయాలి అని ఒక గొప్ప సంకల్పంతో ఈఎన్జిఓస్ మరియు రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ కలిపి అందరికీ ఇక్కడే పెద్ద ఎత్తున భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక్కరు కూడా చక్కటి భోజనం మనకు ఈఎన్జిఓ ప్రెసిడెంట్ జగదీశ్వర్ గారు ఇవ్వడం జరిగింది సార్. సో ఇట్లా 19 తారీఖు స్టార్ట్ చేస్తే ఈరోజు లాస్ట్ పోటీ ఇంతకుముందే పూర్తి జరిగింది సార్. షటిల్ 1 అవర్ ముందు అయిపోయింది. అన్నీ అంటే కలెక్టర్ గారు ఏదైతే ఆటలు చెప్పడం జరిగిందో 23 ఈవెంట్స్ తీసుకుంటే ఇక్కడ మధ్యలో ఆపేస్తామనే భయం లేకుండా అన్ని ఈవెంట్స్ని పూర్తి స్థాయిలో మనం పూర్తి చేయడం జరిగింది. సో దీనికి సహకరించిన వివిధ జిల్లా అధికారులకి, అట్లాగే పార్టిసిపెంట్స్కి, క్రీడాకారులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సో ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. ఆ దృష్టిలో చూడాలి మనం. చాలా మంది పోటీ వాళ్ళు అన్న ఈ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఆడిరు, వీళ్ళు ఆడిరు, చాలా ఘర్షణ జరిగినాయి. ఈ పోటీ జరుగుతుంటే వేదిక మీద ఉన్న మంత్రివర్యులు కమల కమలాకన్న గారికి, మేయర్ గారికి, సునీల్రావు గారికి, నారదాది లక్ష్మణరావు గారికి, శాసనసభ్యులు లక్ష్మయ్యన్న గారికి, రవిశంకర్ అన్న గారికి, మసూడా వైస్ చైర్మన్ క్రాంతి గారికి, ఇంకా చాలా మంది ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఒక చిన్న సేయింగ్ ఉన్న ఒక పెద్దమని చెప్పిండు, ఏజ్ ఈజ్ ఫర్ బాడీ నాట్ ఫర్ మైండ్ అని. ఈ రోజు ఇక్కడ వేదిక మీద చూస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే నిజంగా కూడా మన కరీంనగర్ జిల్లా ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక కాలేజ్ డే ప్రోగ్రామ్ లో పిల్లలు ఏ విధంగా అయితే పార్టిసిపేట్ అయ్యి డాన్స్ చేసి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారో అంత ధీటుగా ఈ రోజు ఇక్కడ కార్యక్రమం జరిగిన నిజంగా కూడా మీ ఇంత మంచి ప్రోగ్రామ్ చేసిన హ్యాట్స్ ఆఫ్ సార్. మనం టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటాం చాలా రెగ్యులర్ గా చెప్పి మన సచిన్ టెండూల్కర్ గారు మనకు గ్లాస్ లో బూస్ట్ పాలు తాగిస్తారు. ఈ రోజు మన కలెక్టర్ గారు స్పోర్ట్స్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ అని చెప్పి కూడా ఇవాళ మీకు మంచి బూస్టప్ ఇచ్చిందో. తప్పకుండా ఈ యొక్క స్పిరిట్ మీకు కొనసాగాలని చెప్పి కోరుతూ, మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మన రాష్ట్రం ఇంత ప్రగతిశీలంగా ఉందంటే 100% దానికి మన ప్రభుత్వ ఉద్యోగులు దానికి ముందంలో ఉన్నారు. మరొకసారి ఇంత అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కలెక్టర్ గారికి, వారి బృందానికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇప్పుడే ఈ చాట్ లో మెన్షన్ చేసిన 1500 మంది పార్టిసిపేట్స్, 500 మంది ప్రైజ్ విన్నర్స్, 35 మంది పీటీ సార్లు, 20 మంది జడ్జెస్ అని చెప్పి సార్ ఇదంతా కూడా ఒక ఒలింపిక్ గేమ్ లాగా ఉన్నది. మీ యొక్క కండక్షన్ అంతా కూడా అది ఇంత పెద్ద కార్యక్రమాన్ని సామాన్య విషయం కాదు. మనం జనరల్గా చిన్నప్పుడు ఎట్లుంటుందంటే మన పిల్లలు స్కూల్ డే ప్రోగ్రామ్ ఉంటే మన చెప్తారు, నాన్న మీరు ఎల్లుండి ఫ్రీ పెట్టుకోవాలి, నా యొక్క ప్రోగ్రామ్ తప్పకుండా రావాలని చెప్పి. ఇక్కడ చాలా మంది చూస్తుంటే కూడా ఈ యొక్క పార్టిసిపెంట్స్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి ఉంటారు. అంతే రివర్స్ అయిపోయింది మన లైఫ్ అంతా కూడా. ఈరోజు మనం కూడా మన పిల్లలు బట్లాడి చిన్నారు నా ప్రోగ్రామ్ తప్పకుండా రావాలని చెప్పి కూడా చాలా మంది మీ యొక్క పిల్లలను తీసుకొని వచ్చి, అదేవిధంగా మన కలెక్టర్ గారు కూడా వారు కొడుకుని తీసుకొని వచ్చిండ్రు. కాబట్టి సార్ మరొకసారి ఈ యొక్క ఉత్సాహం ఇట్లే నింపుకొని అందరం కూడా ముందు పోదామని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సార్. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా గొప్ప స్ఫూర్తివంతమైనటువంటి మాటలు చెప్పారు, గొప్ప ఆకాంక్షను తెలియజేశారు. నిజంగా అలాంటి కార్యక్రమం ఏది. గౌరవనీయులు శ్రీ జీవి రామకృష్ణారావు గారికి మనం అందరం ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. అనంతరం విద్యావేత్త, చొప్పదండి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సుంకె రవిశంకర్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం తమ సందేశాన్ని అందించాల్సి. మాట మొదలుపెట్టక ముందే పాట పాట మాటనే మరి జిల్లా స్థాయి ఉద్యోగుల
క్రీడల మరియు సాంస్కృతిక పోటీల ముగింపు బహుమతుల ప్రధానోత్సవానికి సభాధ్యక్షత వహించినటువంటి జిల్లా కలెక్టర్ శేషాంత్ గారికి, మాన్యులు పెద్దలు కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారికి, సహచర శాసనసభ్యులు అన్న రసమయ్య గారికి, శాసన మండలి సభ్యులు అన్న నారదస్ లక్ష్మణరావు గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ సోదరిమణి విజయమ్మ గారికి, సుడా చైర్మన్ అన్న జీవి రామకృష్ణ గారికి, అదేవిధంగా మేయర్ సునీల్ రావు గారికి, డిప్యూటీ మేయర్ గారికి, స్థానిక అడిషనల్ కలెక్టర్స్కి, జేసీ గారికి, అదేవిధంగా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అన్న మారం జగదీష్ గౌడ్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ క్రాంతి గారికి, వేదిక ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ, అధికారులకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈరోజు క్రీడా పోటీలలో సాంస్కృతిక విభాగాలలో మరి పాల్గొని మరి విజయాన్ని సాధించినటువంటి అంటే దానిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్ప వాళ్ళే. నిజంగా ఇవాళ మేము చూసినప్పుడు అనేకమైనటువంటి ఎప్పుడో జ్ఞాపకాలు అన్న నారదాస్ లక్ష్మణన్నతో రసమైనతో చెప్తున్నా, అమ్మలారయ్యలార పాట శంకర్ సారంగ పాట ఎప్పుడో చూసినాం. కళాభారతిలో నేనైతే దాదాపుగా సుమారుగా ఒక 50 సార్లన్నా అది ఆడి ఉంటా నేనే. కనుక అది ఎప్పుడో అంటే కలెక్టర్ గారు అంటే ఎప్పుడో జ్ఞాపకాలను మరి చూడవలసి వచ్చింది. హైదర్ కూడా ఎంత గొప్పగా కమల్ హాసన్ చూస్తున్నట్టు అనిపించింది, అంత అద్భుతంగా డాన్స్ చేసినట్టు. ఉద్యోగస్తులలో కూడా ఇంత కళలను మర్చిపోకుండా ఉద్యోగస్తులు, రెవెన్యూకి సంబంధించినటువంటి మా మహిళా సోదరి మనులు మరి వివిధ హోదాలలో ఉంటారు. వాళ్ళంతా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్, అది ఒక సందేశాత్మకమైనటువంటి పర్ఫార్మెన్స్ చూసినాం, చాలా సంతోషం వేసింది. ప్రతి ఈవెంట్ ఇక్కడికి వచ్చిన సుయోధనుడు కూడా చాలా అద్భుతంగా ప్రదర్శన చేసిన వారు, రవీంద్రరావు గారు కూడా. ఇట్లా ప్రతి ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇది మరి సుమారుగా 4-5 రోజుల నుండి నిరంతరంగా కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు, సుమారుగా 1500 మంది మరి ఉద్యోగస్తులు దీనిలో పాల్గొనడం. ఇప్పటిదాకా సుడా చైర్మన్ గారు చెప్పినట్టు జడ్జెస్, అదేవిధంగా పీడీలు, వీళ్ళందరూ కూడా చాలా పార్టిసిపేషన్ చేసి అద్భుతంగా ఈ యొక్క ప్రోగ్రాం చేసినాం. ఇది ఒక రాష్ట్రానికే ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. గౌరవ కలెక్టర్ గారు నిజంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని వారు చేశారు కనుక వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, మరి కరీంనగర్ జిల్లా అంటే కళల కానాచ్, అది వాళ్ళ ఈ స్టేజ్ మీద నాకు కనబడ్డది. చాలా సంతోషం. నిజంగా దీనిలో పాల్గొన్నటువంటి ప్రతి పార్టిసిపేషన్కి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రీడలు మరి మనిషి మానసిక శారీరకమైనటువంటి వాటికి దోహదపడతాయి, అభివృద్ధికి దోహదపడతాయి. సాంస్కృతిక విభాగాలు కూడా మరి మనిషిని ఉల్లాసానికి, చైతన్యవంతానికి, మరి గతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వాటిని మన పిల్లలకు తెలియజేసేటువంటి దాంట్లో ఇప్పుడు మనం ప్రతిరోజు గ్రౌండ్కి వస్తూ ఉంటాం, కానీ మన పిల్లలు మాత్రం టీవీ చూస్తూ ఉంటాం. ఇది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి విషయం. నా ఏజ్ పైబడ్డ వాళ్ళు అట్లా చాలామంది ప్రతిరోజు పొద్దున సాయంత్రం గ్రౌండ్కి వస్తారు, కానీ వాళ్ళ పిల్లలు మాత్రం ఉదయం బస్సులో స్కూల్కి వెళ్తారు, మళ్ళీ సాయంత్రం ఇంటికి రాగానే ఆ టీవీ దగ్గరికి వెళ్తారు. దయచేసి అట్లా కాకుండా మన పిల్లలు భావితరాల మరి దేశ భవిష్యత్తే రాబోయే తరాలది కనుక వాళ్ళను కూడా మనం గ్రౌండ్ కనుక అలవాటు చేయగలిగితే, ఏదో ఒక క్రీడ పట్ల వాళ్ళని ఆసక్తి కనుక పెంచగలిగితే బాగుంటుంది. అదేవిధంగా మరి గెలుపు ఓటములు ఆటలు ఆడుతున్నప్పుడు గెలుపు ఓటములు జరుగుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళకు పాజిటివ్ నెగిటివ్ అనేటువంటిది అప్పుడే ఒక ఆత్మవిశ్వాసం కూడా పెరగడానికి మరి దోహదపడుతుంది. కనుక సాంస్కృతిక రంగాలు కూడా ప్రోత్సహించడం ద్వారా మన కళలు, మన యొక్క సంస్కృతి, మన సాంప్రదాయాలు కూడా పిల్లలకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కనుక మరి ఇటువంటి ఆటల పోటీలను కావచ్చు, మరి సాంస్కృతిక పోటీలను కావచ్చు, మనం కూడా మన పిల్లలకు నేర్పించడంలో, వాళ్ళని ముందుకు తీసుకుపోవడంలో మరి బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఆ మహిళలు సోదరిమణులు ఇచ్చినటువంటి ప్రదర్శన తెలంగాణ రాష్ట్రానికి ఒక అనుభూతి, ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం రైతుల సంక్షేమం కోసం చేసేటువంటి కార్యక్రమం. నిజంగా రైతన్నను కాపాడే, దేశానికి అన్నం పెట్టేదే రైతన్న. అటువంటి రైతన్నను ప్రోత్సహించాలనేటువంటి ఒక సందేశాన్ని కూడా దానిలో చూసినప్పుడు నిజంగా మనసు తరించిపోయింది. చాలా గొప్ప సందేశాత్మకమైనటువంటి నృత్య రూపకాన్ని చూపించారు. తెలంగాణ రాష్ట్రం కూడా రైతుల సంక్షేమం కోసం గొప్పగా పనిచేస్తుంది కనుక, ఇంకా అనేక అంశాలలో చేస్తుంది కనుక మరి అది చూసినప్పుడు నా మనసులో భావం అనిపించింది. ఇంత మంచి పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచినటువంటి వారందరికీ, పార్టిసిపేషన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, వారి బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై తెలంగాణ.
థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. గొప్ప సందేశాన్ని స్ఫూర్తినిచ్చారు. కలిసేటి చేతుల్ల కన్నీటి పాట, సింధుల్ల సింధుల్ల సిగురించే నాట్యం, చిందుల్ల సింధుల్ల సిగురించే నాట్యం, ఒగ్గు మధ్యల డప్పు వాద్య సంగీతం, కలలకే పుట్టుగా నా తెలంగాణ నా తెలంగాణ, పాటగాచిన పట్టు నా తెలంగాణ నా తెలంగాణ. పాట ఏం చేస్తుందంటే జనాన్ని ఉర్రు తొలగిస్తుంది. ఇప్పుడు మనం సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఆయన ఒంటి పేరు రసమై బాలకిషన్, ఆయన అసలు పేరు పాట. ఆయన మాటల మంత్రాలు, ఆయన పాటలు పాశుపతాస్త్రాలు. ధూమ్ ధ్వాన్ ద్వారా ఏం చేశారో మనందరికీ తెలుసు. పాటను ప్రపంచంలో, తెలంగాణ పాటను ప్రపంచంలో నిలబెట్టారు. మానకొండూరు శాసనసభ్యులు గౌరవనీయులు రసమై బాలకిషన్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆటతో మాటతో పాటతో. జై తెలంగాణ అని మర్చిపోయిరా, లేకుంటే అనడానికి సందేహం ఉన్నదా? జై తెలంగాణ మర్చిపోతే మేము ప్రమోషన్ మర్చిపోయినట్టే. చాలా సంతోషం. మరి ఈనాటి జిల్లా స్థాయి ఉద్యోగస్తుల సాంస్కృతిక పోటీలు, క్రీడల పోటీల నిర్వహణను ముగింపు ఉత్సవానికి సభాధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులైనటువంటి కలెక్టర్ శశాంక్ గారికి, ఈ కార్యక్రమంలో మనకు అండదండతో పాటుగా మనల్ని ఆదరించి ప్రోత్సాహానికి ఇచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్న గారికి, సోదరిమణి జిల్లా పరిషత్ చైర్మన్ విజయక్క గారికి, కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, సుడా చైర్మన్ గారికి, అన్నింటికన్నా అన్నీ తానై కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమాన్ని ముందు వరుసలో నిలబెట్టినటువంటి గౌరవ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ గారికి, సహచర శాసనసభ్యుడు రవిశంకర్ గారికి, అలాగే అదనపు కలెక్టర్ల గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, వెనుక కూర్చున్నటువంటి ఉద్యోగ సంఘాల నేతలకు, పాత్రికేయ మిత్రులకు, వారి కుటుంబ సభ్యులకు, మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వాస్తవంగానే పాడదామనుకుని అందరూ వాడేసింది, ఒక్కడు కూడా మిగిల్చలేదు. చాలా సంతోషం వేసింది నాకు. ఎందుకు మిగిల్చలేదో నాకు అర్థమైపోయింది. నడిపించే నాయకుడు ఎలా ఉంటే వ్యవస్థ కూడా అలాగే ఉంటుంది. చాలా సంతోషం. ఎందుకంటే ఈ కరీంనగర్ జిల్లా అధికార పాలకులు, కలెక్టర్ గారు కళా పోషకులతో పాటు కళాకారులు కాబట్టి ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఇక్కడ కళాకారులు అయినటువంటి సందర్భం ఈ వేదిక మీద కనబడుతుంది. కదిలిస్తే వాళ్ళ కలం పక్కన పెట్టడం నోరు ఇప్పుడే వెంటే జరుగుతుంది ఇక్కడ. అంటే ఇంత అత్యంత అద్భుతమైనటువంటి సంతోషాన్ని, ఉత్సవాన్ని అందించినటువంటి కలెక్టర్ గారికి, కార్యక్రమం విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకనంటే ఒక రెండు విషయాలు చెప్పాలి. నాకు అర్థమవుతున్నది, సూపు నా మీద పెట్టిరు, మనసు కప్పు మీద పెట్టిరు. అది కనబడతలేదు. అంత అర్థం చేసుకోరా. 20 ఏళ్ళు పాటలు పాడినాయి, అందరి మనసు నాకు ఎరికే. మా వాళ్ళకేమో గెలిచిన సంతోషమేమో కొందరి మనసు ఇంకో దిక్కు పెట్టిరు. ఇక అన్ని మిక్స్లు నడుతున్నాయి. ఈ మిక్స్లు అనేది గ్రైండర్ అయిపోతున్నాయేమో అనుకుంటున్నాయి ఇలా నడవల. కానీ మీ ప్రేమలకు, మీ అభిమానానికి చాలా సంతోషం. ఎందుకనంటే పాటే నా ప్రాణం. మీరు పాడమన్నా, పాడకపోయినా, పాడలేకపోయినా కూడా పాడంటే రసమే అంటే నాకు ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే పాటే నా ప్రాణము, పాటే నా జీవితము. కన మండుతున్న కనుక డప్పు కడుపు, కన మండుతున్న కనుక డప్పు కడుపు, గాలిలోన ఆడేటి గజ్జలు ఈ కాళ్ళు, గాలిలోన ఆడేటి గజ్జలు ఈ కాళ్ళు, వేణువై ఎగిసిపడే రాగం ఈ గొంతు, ప్రేమతో మీరందించే చప్పట్లే దరువు, ప్రేమతో మీరందించే చప్పట్లే దరువు. పాటే నా ప్రాణము, పాటే నా జీవితము. పాట లేకుంటే రసమై లేడు. పాటే నా ప్రాణం. ఎందుకంటే ఈ ఆటపాటతోని ఈ కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా నేను గజ్జెగట్టి ఆడింది కరీంనగర్ గడ్డ, నేను పాట పాడింది కరీంనగర్ గడ్డ. కాబట్టి కరీంనగర్ పాట ఆటకెప్పుడు విజయం. దానికి ఉదాహరణే ఇవాళ మీ ముందు మీ శాసనసభ్యునిగా నిలబడ్డ రసమై.
ఎందుకంటే 2001లో ఇదే ఇక్కడ ఈ కాలేజ్ గ్రౌండ్లో కేసీఆర్ గారి మొదటి సభ మాట రసమై మొదటి పాట మీ అందరికి తెలుసు. అరే శివ శివ అంటూ ఒక్క పొద్దుడిసే ఏములాడ రాజన్న రూపం చూడు, పాయలై విడిపోయే గంగా 7 పాయల జాతర చూడు, అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపే భద్రాచలము, అరే గొడ్డు రాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు, కొమ్రెల్లి మల్లన్నను చూడు కొండేశ్వరికెల్లో దాగుండు, కొమ్రెల్లి మల్లన్నను చూడు కొండేశ్వరికెల్లో దాగుండు, ఆ కోటి దేవుళ్ళకు దీపం పెట్టినా, ఆ కోటి దేవుళ్ళకు దీపం పెట్టినా తెలంగాణ తల్లుల చూడు అమ్మా తెలంగాణమా 4 కోట్ల గానమా. నా మొదటి పాట ఇది కరీంనగర్లో, అందుకే మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ఆట పాటకు విజయం ఉన్నది. ఈ విజయాల గడ్డ మీద ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహణ అంటే మనసు ఉపయోగిపోతూ ఉన్నది. మానేరు డ్యాము మళ్ళా దుంకి నీళ్లు దుంకుతున్నట్టుగా ఉన్నది. ఇంత సంతోషం వాస్తవంగా నేను తెలంగాణ వచ్చినప్పుడే చూసిన ఉద్యోగ సంఘాల్లో ఇంత సంతోషం మళ్ళీ ఈయన కనబడేది. నడమలంతా మళ్ళీ స్ట్రైకులే, ఇదంతా నడుతూనే ఉన్నది. మరి ఇంత అద్భుతాన్ని వాస్తవంగా నాకు చాలా ఇది పదే పొగుడుతున్నా అనుకోకురి. నేను నిజంగా చెప్తా ఉన్నా, మా కలెక్టర్ శశాంక్ గారి మీద ప్రేమలు ఎంత అద్భుతంగా కనబడ్డాయనంటే మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం అన్నీ కనబడతా ఉన్నది. మా నరసింహారెడ్డి సార్ నేనైతే ఇద్దరము బెంచ్ మేట్లను కూడా మీకు అర్థమవుతుంది. మా అదనపు కలెక్టర్ నరసింహారెడ్డి గారు నేను ఇద్దరు కలిసి చదువుకున్న వాళ్ళం. అంటే ఆయన పెద్దగా నేను చిన్నగా ఉన్నాను అనుకోకురి. అట్లా అంటే ఇప్పుడు ఐటు, ఎందుకంటే నాకు సంతోషం. మా సార్ చాలా అద్భుతమైనటువంటి సాహిత్యకారుడు, నేను చాలా సంతోషపడ్డా. ఇట్లాంటి కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ కరీంనగర్కి వచ్చినాడు, మళ్ళీ తర్వాత మా నరసింహారెడ్డి సారే వచ్చినాడు. చాలా అద్భుతంగా గొప్ప కవి వారు, చాలా అద్భుతమైనటువంటి కవిత్వాలు రాశారు. వారు పాటలు కూడా రాశారు. వారి పాటలు తెలంగాణ ఉద్యమంలో క్యాసెట్లుగా కూడా వచ్చినటువంటి సందర్భానికి మరి వాళ్ళు మేమంతా వేదిక మీద ఉండడం కూడా చాలా సంతోషాన్ని ఇస్తూ మీ అందరికీ చివరిగా ఒక్కటే మాట, ఎందుకంటే దయచేసి గెలిచిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఓడినోళ్ళు గెలిచిన వాళ్ళ తీపి గుర్తులు, ఓడినోళ్ళకు ముందు ఎందుకంటే చాలా సంతోషం. నేను క్రీడలతోని ఏం జరుగుతుందంటే మనసుల మధ్యన ప్రేమలు కుదురుతాయి, స్నేహాలు కుదురుతాయి, హృదయాలు అల్లుకొని. నేను ఇక్కడ డాన్స్ చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నా, ఒకరినొకరు ముఖాలు చూసుకుంటే ఎంత అద్భుతంగా, అసలు ఇయ్యాలనే బతుకమ్మ పండుగ, ఇయ్యాలనే పండుగ వచ్చినట్టు అనిపిస్తూ ఉన్నది. మా ఆడబిడ్డలు ఆడుతూ ఉంటే సద్దుల బతుకమ్మ లెక్కన కనబడుతున్నది నాకు ఇక్కడ. ఇంత అద్భుతమైనటువంటి ప్రదర్శన అంటే మేము ఈ ప్రదర్శనను ఎంత గొప్పగా ప్రజెంట్ చేయాలన్నటువంటి వాళ్ళ సంతోషం, వాళ్ళ ఉత్సవము, వాళ్ళ ఆనందం అంతా ఈ వేదిక మీద కనబడ్డది. సంవత్సరానికో పూట, ఎందుకంటే అధికారులు మేము అనే భావన లేకుండా మనమందరం ఆత్మీయులు అన్నటువంటి భావన ఇవాళ ఈ సాంస్కృతిక ఉత్సవం ద్వారా కనబడ్డందుకు మనమందరం కూడా సంతోషపడుతూ ఈ సందర్భం ఒకటి గుర్తు చేస్తున్నా, దయచేసి మనుషుల మధ్యన గెలిచిన వాళ్ళు ఓడిల మధ్యన మళ్ళీ చెప్తా ఉన్నా. ఇందాక మిత్రుడు మాట్లాడింది, అసూయ ద్వేషాలు అనేటివి మనుషులను ముందరికి నడవనియ్యాయి. కొందరికి ఉంటుంది. ఇందాక మా అన్న చెప్తా ఉన్నాడు, మేము గెలిస్తే మంచిగుండు కదా అని. వాస్తవం ఉంటుంది. నేను పాడుతూ నడమల మైకి ఇరిగిపోతే మంచిగుండు కదా, నేనే గెలుతు కదా అనేది ఉంటుంది కొంతమందికి. అరే పొద్దు ఆటలా ఈయనొక్క లేకపోతే మంచిగుండు కదా అనేది ఉంటుంది. అంటే మనుషుల మధ్యన ఈ అసూయ ద్వేషాలు అనేటివి సమాజానికి మంచిది కాదు. కాబట్టి మనుషులను కలిపే ప్రయత్నమే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సాంస్కృతిక ఉత్సవంగా నేను భావించుకుంటా ఉంటున్నాను. ఎందుకంటే మనిషి చాలా గొప్పోడు. చందమామ నందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా. ఎంత గొప్పోడు మనిషి. దేశాలను కనిపెట్టిండి వాళ్ళ. ఆకాశంలో జెండాలు బాతుతా ఉన్నాడు మనిషి. చందమామ నందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా. ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వవెందుకు, ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వవెందుకు, ఎనుక నుంచి పొడిచె పాడు గుణము ఎందుకు. మనసా నేను నిప్పుతోటి కడుగనా మనసా, గుళ్ళు గోపురాలు ఎన్ని మొక్కి వస్తున్నా. ఏం లాభం నీ మనుషులు అంత విషం పెట్టుకొని ఏ దేవునికి మొక్కితే ఏమొస్తుంది. గుళ్ళు గోపురాలు ఎన్ని మొక్కి వస్తున్నా,
లెక్కలేని పదవులన్నీ ఎక్కి వస్తున్నా, గుళ్ళు గోపురాలు ఎన్ని మొక్కి వస్తున్నా, లెక్కలేని పదవులెన్ని ఎక్కి వస్తున్నా, నాది నాదెననే మాట మరువవెందుకు, స్వార్థమనే బందికాన ఇడువవెందుకు, మనసా నిన్ను నిప్పుతోటి కడుగనా మనసా, నీడనిచ్చే చెట్టుకింత ప్రపంచంలో మనిషికి బతికించే ఏ ప్రకృతిది కూడా ఇంత స్వార్థం లేదు. భూమి మీద నిలబడ్డం, భూమిని బద్దలు కొడతా ఉన్నాం, ప్రకృతిని విధ్వంసం చేస్తా ఉన్నా కూడా మౌనంగా మన కోసమే మన కాళ్ళ కింద మెత్తటి పరుపులాగా నిలబడ్డది కదా ఈ భూమి. ఆకాశంలో ఉన్నటువంటి నింగికి చినుకులకు స్వార్థం ఉంటే నీకు నీళ్ళు వస్తాయా? నింగిలోన చినుకుకింత స్వార్థమున్నదా, నీడనిచ్చే చెట్టుకింత ఈర్ష్య ఉన్నదా, నింగిలోని చినుకుకింత స్వార్థమున్నదా, నీడనిచ్చే చెట్టుకింత ఈర్ష్య ఉన్నదా, మనిషిలోని మలినమంత కడుగవెందుకు, మనసులోని మలినమంత కడుగవెందుకు, మనిషిలా ఒక రోజైనా బతుకవెందుకు, మనసా నిన్ను నిప్పుతోటి కడుగనా మనసా, మనసా కన్నీళ్లతో నిన్ను కడుగనా మనసా. ఈ సాంస్కృతిక ఉత్సవంలో మనం మనసులను సంస్కరించుకుందాం, మనుషుల్లా బతుకుదాం, మనసుల్లా మలచడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి మనిషికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ. కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ శ్రీ శశాంక గారు, బీసీ మరియు సివిల్ సప్లై శాఖ మంత్రులు శ్రీ గంగుల కమలాకర్ గారు, కరీంనగర్ నగర మేయర్ శ్రీ వై సునీల్ రావు గారు, కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి కనుమల్ల విజయ్ గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీ రసమై బాలకృష్ణ గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీ శుంక రవిశంకర్ గారు, గౌరవ సుడా చైర్మన్ శ్రీ జీవి రామకృష్ణారావు గారు, గౌరవ మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ శ్రీ చల్ల స్వరూపారాణి గారు, గౌరవ మున్సిపల్ కమిషనర్ కుమారి వల్లూరి క్రాంతి గారు, మన గౌరవ అడిషనల్ కలెక్టర్లు శ్రీ శ్యామ్ ప్రసాద్ లాల్ గారు, శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు, అదేవిధంగా ఇంకా వేదిక పైన కూర్చున్నటువంటి మన ఉద్యోగస్తుల జిల్లా అధ్యక్షులు మారం జగదీశ్వర్ గౌడ్ గారు, మారం జగదీశ్వర్ గారు, పటేల్ గారు, ఇంకా వేదికపై కూర్చున్నటువంటి గౌరవ అతిథులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రభుత్వంలో ప్రభుత్వ పరిపాలనలో భాగస్వాములుగా కొనసాగుతూ నిత్యం ప్రజలకు సేవలు అందిస్తూ 19 నుండి ఈ రోజు వరకు ఈ 4 రోజుల పాటు క్రీడాకారులుగా కళాకారులుగా మారి దాదాపు 23 రకాల గేమ్స్లో దాదాపు 30-40 రకాల సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని వారి యొక్క ప్రతిభా సామర్థ్యాలను కనబరిచినటువంటి గౌరవ వివిధ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగ సోదరిమణులకు సోదరులకు అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. గెలిచినటువంటి వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. గెలవలేని వారికి మహా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారిని ఉత్సాహపరచాలి కనుక వారికి మహా అభినందనలు తెలియజేస్తే వచ్చేసారి మళ్ళీ వారు ఆ ఆటల్లో గెలిచేటువంటి కృషి చేస్తారు కనుక వారికి మహా అభినందనలు. తర్వాత ఈ యొక్క గేమ్స్ అండ్ స్పోర్ట్స్
క్రీడలు ఎక్కువగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కానీ మన గౌరవ కలెక్టర్ గారు గేమ్స్ మరియు కల్చరల్ పోటీ మీట్ను నిర్వహించడం అనేది ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆటలు తర్వాత పాటలు, ఈ ఆటలు పాటలు అనేటివి మన జీవితంలో ఒక భాగం కనుక సాంస్కృతిక వికాసము లేకుండా సమాజ అభివృద్ధి సాధ్యం కాదు. కనుక సాంస్కృతిక వికాసానికి సంబంధించినటువంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు మన జీవితంలో ఒక భాగంగా కొనసాగుతున్నాయి. కనుక వాటిలో కూడా పోటీలను నిర్వహించాలని చెప్పి గేమ్స్ మరియు కల్చరల్ మీట్ను నిర్వహించడం అనేది వారి యొక్క క్రియేటివ్ ప్రోగ్రాంకు ఇది నిదర్శనంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా మన మనసులోని భావనలను పలికిస్తే అది పాట అవుతుంది, రాస్తే కవిత్వం అవుతుంది, గీస్తే చిత్రలేఖనం అవుతుంది, ఆడి పాడితే మన రెవెన్యూ ఉద్యోగులు చేసినటువంటి నాట్యం అవుతుంది. కనుక మన రెవెన్యూ ఉద్యోగులు మొట్టమొదట చేసినటువంటి నాట్యము చాలా గొప్పగా అనేక అనుభూతులను కలిగించే విధంగా ఉంది. కనుక ఆ నాట్యంలో పాల్గొన్న ప్రతి ఒక్క కళాకారునికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మయసభ ఘట్టాన్ని మన కనులకు కనబడే విధంగా మరి ఆ ఘట్టాన్ని ప్రదర్శించినటువంటి వారికి, అదేవిధంగా కర్ణుడికి రాజ్యాన్ని అప్పగించేటువంటి సన్నివేశాన్ని తెలియజేసినటువంటి ఆ ఏకపాత్ర అభినయం చేసినటువంటి కళాకారునికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా అద్భుతంగా మరి గౌరవ కలెక్టర్ గారు చాలా గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆట పాటల పోటీలను నిర్వహించడం చాలా అభినందనీయమని చెప్పి నేను భావిస్తూ, ఈ యొక్క కార్యక్రమము ఏదైతే ఆటలు మరియు సాంస్కృతిక పోటీల కార్యక్రమం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర జిల్లాలకు ఇది ఒక మార్గదర్శకంగా ఉంటుంది అని చెప్పి, ఇదే స్ఫూర్తిని ప్రతి సంవత్సరం కొనసాగించాలని చెప్పి కోరుతూ, మరి ఉద్యోగ సోదరులకు సోదరిమణులకు నా యొక్క హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై హింద్. టీవీల దగ్గర కూర్చుంటే టీవీలో లీనమైపోతున్నారు. పిల్లలకి ఆటపాటలు ఏమీ లేకుండా మర్చిపోయి వాళ్ళు పూర్తిగా ఒకవైపే మొగ్గు చూపుతున్నారు. మనం నిజంగా చెప్పాలంటే ఈరోజు మన ఉద్యోగ సంఘాలలో ఉద్యోగులలో నిజంగా ఈ ఒక కళ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మరి వాస్తవానికి ఆ కళ బయటికి తీసుకొచ్చి ఆ కళత్వాన్ని ఈరోజు ఇక్కడ స్టేజ్ పైన ప్రతి ఒక్కరు డ్యాన్స్ రూపంగా కావచ్చు, పాట రూపంగా కావచ్చు, ఎన్నో రకాలుగా మనకి కనబడడం జరిగింది. మరియు ఇంత పెద్ద ఈ ప్రోగ్రాంకి మమ్మల్ని పిలిచినందుకు ముఖ్యంగా నేను కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కవులు చూస్తే వాళ్ళకు మన కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, మన కవులు అట్లా పొంగుతుండ్రు. ఎంత అలలు వస్తే ఆ అలలు అందం ఎట్లా వస్తుందో మన కవులు అట్లా వస్తున్నారు. కవులు అంటే ఉద్యోగులు కానీ కవులు కానీ సరస్వతి పుత్రులని నేను అనుకుంటాను. నిజంగా ఆ ఆశీర్వాదం, అమ్మ ఆశీర్వాదం ఉంటే ఎవరైనా కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉంటారు. ఈరోజు ఈ స్ఫూర్తి చాలా ఇంకా ఇంకా ముందు ప్రతి ఇయర్ జరపాలని నేను మన మంత్రి గారి ఆశీస్సులతో, కలెక్టర్ గారు వారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ 4-5 రోజులతో ఈ క్రీడాకారుల ఆటలు పాటలు సంస్కృతి జరపడం జరిగింది. తెలంగాణలో ఒకప్పుడు పల్లెలు బాగుంటే పట్టణాలు బాగుంటాయి అనేది, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని మన కేసీఆర్ గారు ఆ నినాదంతో మనం ఈరోజు చాలా అద్భుతంగా రైతుల విషయంలో వచ్చి పాట రూపంగా రెవెన్యూ సంఘం జరపడం జరిగింది. మరి ఇంత మంచి ప్రోగ్రాం చేయడం చాలా ఆనందకరమైన విషయం. అందరూ ఇక గెలుపు ఓటమి అనేది మనం అందరం ఒక్కటే కాబట్టి అందరం దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ కళాకారుల బృందానికి, ఈ కమిటీకి, అందరి ఉద్యోగ సంఘాలందరికీ పేరు పేరున
హృదయపూర్వకంగా నమస్కరిస్తూ జై తెలంగాణ. జిల్లా కలెక్టర్ గారు గురించి అందరూ కూడా మరి క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఈ కార్యక్రమం కూడా వారికి చాలా ఆలోచన పరంగా పెట్టడం జరిగింది. వారు కూడా స్వతహా క్రీడాకారులు. మా మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు మాతో పాటు క్రికెట్ మ్యాచెస్లో ఒక కమిషనర్ అనే ఒక హోదాను కూడా పక్కకు పెట్టి మా కార్పొరేటర్స్ తోటి కరీంనగర్లో ఇదే గ్రౌండ్లో కానీ రామగుండం కార్పొరేషన్ కరీంనగర్ కార్పొరేషన్కి మ్యాచ్ పెట్టి కూడా అక్కడ దాకా కూడా వచ్చి వారు ఆడిన సందర్భం మాకు ఇప్పటికీ మా కళ్ళ ముందు ఉన్నది. ఎందుకంటే ఒక క్రీడాకారునికి ఒక మనసు ఉంటే క్రీడాకారుని యొక్క ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. దాని రూపమే ఈరోజు ఉద్యోగులందరికీ కూడా మరి మీకు ఉన్నటువంటి వర్క్ ప్రెషర్ను మరి తగ్గించడానికి మరి ఒక మంచి ఆలోచనతోటి జిల్లా స్థాయి ఈ కార్యక్రమాల ఉద్యోగులందరూ కూడా పెట్టడం జరిగింది. నేను మొన్న వచ్చి జేసీ గారు అడిషనల్ కలెక్టర్ గారు శ్యాంప్రసాద్ లాల్ గారు క్రికెట్ మ్యాచ్ ఫైనల్కు ప్రారంభించడానికి రమ్మన్నప్పుడు వచ్చి చూస్తే కరీంనగర్లో గత 15-20 సంవత్సరాల క్రితం మాత్రమే గ్లేజ్ బాల్తో క్రికెట్ టోర్నమెంట్ జరిగిన పరిస్థితులు. ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఆడినా కూడా టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడుతూ ఉన్నారు. మరి మొన్న వచ్చి చూస్తే గ్లేజ్ బాల్ తోటి మంచి మ్యాట్ వేసుకుని హెల్మెట్స్ ప్యాడ్స్తో సహా క్రికెట్ ఆడుతూ ఉన్నారు. అంటే ఎంత సీరియస్నెస్ అనేది కనిపించిందంటే ఆటలలో క్రీడాకారులు చాలా సీరియస్గా ఆడుతూ ఉన్నారు. ఫైనల్ మ్యాచ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు నడుస్తూ ఉంటే ఇటు అగ్రికల్చర్ జేడీ గారు ఎంత సీరియస్నెస్గా వారు వికెట్ పోయినప్పుడల్లా వారు బాధపడడం, అదేవిధంగా వికెట్ తీసినప్పుడల్లా డిపిఓ గారు మరి జడిపించి మాధవరావు గారు సంతోషపడడం, మరి వారు ఒక టీంను కూడా పూర్తి స్థాయిలో అంత ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ చాలా సీరియస్నెస్గా మరి పార్టిసిపేట్ చేసినారు. మరి అంత సీరియస్నెస్గా చేసినప్పుడు కూడా స్పోర్టివ్నెస్ కూడా కనిపించింది. అంటే అంత క్రీడలలో ఎంత ఇన్వాల్వ్మెంట్ అధికారులు చిన్న పెద్ద అనే భేదం లేకుండా మరి అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ఇంత కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడం జరిగింది. మరి దీనికి నిజంగా కూడా అందరినీ కూడా ఈ కార్యక్రమంలో మరి భాగస్వామ్యం తీసుకున్నటువంటి టీఎన్జిఓస్ నాయకులకు కానీ ఉద్యోగ సంఘాల నాయకులకు కానీ అందరూ కూడా హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా కూడా ఈ ఆనవాయితీని మరి మన జిల్లా యంత్రాంగం కొనసాగిస్తున్న విశ్వాసం మాకుంది. మంత్రి గారు కూడా స్పోర్ట్స్ అంటే చాలా ఎంకరేజ్ చేసే వ్యక్తి మనిషి కాబట్టి తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో కరీంనగర్ జిల్లాలో అనేక కార్యక్రమాలు స్పోర్ట్స్ కార్యక్రమాలు, ఎందుకంటే క్రీడలు ఒక వారం రోజులు క్రికెట్లో కానీ దేనిలో కానీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఒక 1 year వరకు కూడా ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు చూసినా మా మున్సిపల్ హైదర్ గారు మరి నాకు పాప అతను అవకాశం కోసం చూస్తా ఉన్నాడు, నాకు అవకాశం కావాలని తెలిసి అవకాశం ఇవ్వగానే ఎంత బ్రహ్మాండంగా రాణించిండు. మరి సాగర సంగమం పాటలో చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరిలో కూడా కళ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో కూడా ఆట ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు మాత్రమే తప్పకుండా దానిలో వెలుగొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇంత ఉత్సాహంతో మరి గేమ్స్లో స్పోర్ట్స్లో మరి కల్చరల్ ఈవెంట్స్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ గెలిచిన వారికి ఓడిన వారికి అందరికీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా కూడా మళ్ళీ ఓడిన వారికి గెలిచే ప్రయత్నం చేయాలని, గెలిచిన వాళ్ళు అదే స్పిరిట్ కాపాడుకొని మళ్ళీ ఇంకా ఎక్కువ రాణించాలని కోరుకుంటూ నేను శ్యాంప్రసాద్ లాగా కూడా కబడ్డీ ఆడినారు. ఈరోజు పేపర్లో ఫోటో చూసినాను. కబడ్డీ కూడా ఇంత సీరియస్గా ఆడినారంటే మరి నేను అడిగినాను, మరి మీరు కూడా ఏదో టీంలో ఆడుతున్నట్టు లేదు, మొత్తం ముందుకి కలెక్టర్ గారు కానీ మేము కానీ దీనిలో పార్టిసిపేట్ చేయడం లేదు. ఎందుకంటే అందరు ఉద్యోగులకు అన్ని విభాగాలకు మేము సరిగ్గా కోఆర్డినేషన్ చేయాలి కాబట్టి దీనిలో కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పినారు. కలెక్టర్ గారు అడుగుంటే ఇంకా చాలా సంతోషంగా ఉండేది. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో ఏదైనా మంచి కార్యక్రమం మంత్రి గారి నాయకత్వంలో మరి ఒక కార్యక్రమం తీసుకొని జిల్లా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి హెడ్స్తో పాటు మరి ఇతర విభాగాలతో కలిసి ఒక మంచి కార్యక్రమం ఏదైనా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన జిల్లా కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా కూడా అందరి పక్షాన ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఇంకొక ఆనందకరమైన న్యూస్ ఏంటంటే హైదర్ గారి గురించి చాలా సందర్భాల్లో ప్రస్తావించిండ్రు. మొన్న పాటల పోటీలలో అందరికంటే లాస్ట్ వచ్చిండు పాడతానని, వచ్చిండు ప్రైజ్ కొట్టేసుకున్నాడు. హైదర్ మంచి గాయకుడు కూడా. గౌరవనీయులు శ్రీ కె శశాంక ఐఏఎస్ గారు, మన జిల్లా కలెక్టర్ గారు, మెజిస్ట్రేట్ వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించాల్సిందిగా. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సమావేశానికి ఆహ్వానం మన్నించి మనందరి మీద ప్రేమతో వచ్చిన రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ గంగుల కమలాకర్ గారికి, జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి విజయ గారికి, గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ శ్రీ నారదాసు లక్ష్మణరావు గారికి,
గౌరవ శాసనసభ్యులు శ్రీ సుంకె రవిశంకర్ గారికి, శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రసమై బాలకిషన్ గారికి, నగర మేయర్ శ్రీ సునీల్ రావు గారికి, డిప్యూటీ మేయర్ శ్రీమతి స్వరూప గారికి, సుడా చైర్పర్సన్ శ్రీ జీవి రామకృష్ణ గారికి, మున్సిపల్ కమిషనర్ క్రాంతి గారికి, అడిషనల్ కలెక్టర్స్ శ్రీ శ్యామ్ ప్రసాద్ గారు, శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు, సిఓజెడ్పి మాధవరావు గారు, అంకిత్ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ జెడ్పీటీసీలు, గౌరవ ప్రజాప్రతినిధులు, అన్ని శాఖలకు సంబంధించిన వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా మిత్రులు, ఈ గ్రౌండ్లో ఇక్కడ ఆశీస్సునైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. 5 రోజుల సంబురం ఈరోజు ముగింపుకు వచ్చింది. ఏ సభలో అయినా నోట్స్ లేకుండానే మాట్లాడతాను. ఈరోజు సంతోషం ఎక్కువ, నోట్స్ రాసుకోవాల్సి వచ్చింది. ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు రకరకాల క్రీడలలో, కళలలో ఇంత ప్రావీణ్యం ఉందని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు. మరి ఇంతమంది మన కరీంనగర్ జిల్లాలో ఉండడం మా అందరికీ గర్వకారణం. దానికి నేను ఈ జిల్లాలో పనిచేయడం కూడా గొప్ప సంతోషం కలిగించే విషయం. ఒక ఐడియా ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఆ ఐడియాని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని వచ్చి దాన్ని ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమంగా మలిచిన మా ఇద్దరు అడిషనల్ కలెక్టర్స్ శ్యామ్ ప్రసాద్ లాల్ గారికి, అట్లాగే ఏనుగు నరసింహారెడ్డి గారికి, వారి సహకరించిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, పాల్గొన్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు. ప్రతి ఒక్కరు కూడా తన బాల్యంలోకి తొంగి చూసుకున్న సందర్భం. క్రీడలైతేనేమి, సాంస్కృతిక కార్యక్రమాలైతేనేమి, మరి వాటి ద్వారా ఖచ్చితంగా మళ్ళీ మనము మన బాల్యంలోని ఉత్సాహానికి, ఆ ఆనందానికి చేరుకోవాలన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 1575 మంది 23 క్రీడా అంశాల్లో పాల్గొన్నారు. 200 పైచిలకు కళాకారులు 10 కళారూపాల్లో కూడా పాల్గొనడం జరిగింది. గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ఈరోజు మీ అందరి రెస్పాన్స్ చూస్తుంటే గౌరవ మంత్రి గారు ఆల్రెడీ నిర్ణయించుకొని ఉంటారు, ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక జిల్లా కార్యక్రమంగా చేయడానికి వారు ఆశీస్సులు ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ, స్ఫూర్తివంతమైన కార్యక్రమం కాబట్టి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా గెలిచారనే నేను భావిస్తున్నాను. ఈరోజు కరీంనగర్ జిల్లా గెలిచిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. దీని ఇంపాక్ట్ అన్నది చాలా రోజులు ఉండాలన్నదే మా కోరిక. ఈరోజు కార్యక్రమం తర్వాత చాలామంది మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళడం మొదలు పెడతారు. చాలామంది వారి పాత గురువులను మళ్ళీ సాధన చేయడానికి మొదలుపెట్టే సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఆ కార్యక్రమాల్లో నిమగ్నమవుతూ మీ పని ఒత్తిడి, మీకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు దీన్ని కూడా మళ్ళీ పదును పెట్టాలని చెప్పేసి ఈ కళారూపాలకి, క్రీడా ప్రావీణ్యతకు మాత్రం దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు అని మాత్రమే నేను అందరికీ కూడా గుర్తు చేస్తూ, ఈ కార్యక్రమానికి ఎంతోమంది సహకరించడం జరిగింది. ప్రతిరోజు కూడా మా పీఈటీలు, పీడీలు ప్రతిరోజు కూడా ఎండలో దాదాపు 5 రోజులు నిర్విరామంగా ఇక్కడ ఉండి క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అట్లాగే కళారూపాల విషయంలో ప్రతిరోజు కూడా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రముఖ సాహితీవేత్తలు, కవులు, వివిధ రంగాల్లో గొప్ప పేరున్న వారందరినీ కూడా పిలిచి సత్కరించుకొని వారి
ఆధ్వర్యంలో కళారూపాలని కూడా నిర్వహించుకోవడం జరిగింది. వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ, మరి ఉద్యోగులు పాల్గొంటున్న సందర్భంలో వారికి భోజనాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన ఉద్యోగ సంఘ నేతలు, టీఎన్జిఓస్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ గ్రౌండ్స్మెన్ దగ్గర నుంచి డివైఎస్ఓ గారి దగ్గర నుంచి అడిషనల్ కలెక్టర్ల వరకు ప్రతి ఒక్కరు కూడా తమ పనిగా, తమ గౌరవంగా భావించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున పార్టిసిపేషన్ వచ్చిందని చెప్పేసి భావిస్తూ, ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాస్వామ్యంలో అభివృద్ధి మూలకి చేరడానికి, ప్రగతి సాధించడానికి అత్యంత బలమైన సాధనాలు. మరి ఆ ప్రగతి రథ చక్రాలు బాగుంటేనే అన్ని విషయాలలో కూడా జిల్లా ముందరికి వెళ్తుందని చెప్పేసి బలంగా నమ్మే వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మూలాలను ఉత్తేజపరచాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనలోని ఎన్నో చెడు భావాలను దూరం చేసుకుంటూ ఒక టీమ్గా, ఒక జట్టుగా, ఇందాక నా ముందర మాట్లాడిన ఎంతోమంది పెద్దలు చెప్పినట్టుగా మనసులు మేళవించుకునే గొప్ప కార్యక్రమం కాబట్టి దీన్ని చేపట్టడం జరిగింది. దీనికి ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్న గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ మంత్రివర్యులు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీ గారికి, జెడ్పీ చైర్పర్సన్ గారికి ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇందాక పెద్దలు ఎమ్మెల్సీ గారు చెప్పారు ఓడిన వాళ్లకు మహాశుభాకాంక్షలు అని చెప్పేసి. ఖచ్చితంగా ఓడిన వాళ్ళు వచ్చే సంవత్సరానికి ఇప్పటి నుంచే వాళ్ళ తర్ఫీదు మొదలు పెడతారని చెప్పేసి భావిస్తూ, ఇక్కడ గెలుపోవటంల కంటే కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఒక గొప్ప భావంతో ఈరోజు వెనుదిరుగుతారని చెప్పేసి, ఈ గ్రౌండ్ మళ్ళీ సంవత్సరంలోని ప్రతిరోజు కూడా ఇంతే కళకళలాడాలని చెప్పేసి భావిస్తూ, ఆశిస్తూ, ప్రభుత్వ ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా కూడా ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉండాలి. మీ వ్యక్తిగత జీవితం కూడా ఒత్తిడికి దూరంగా ఉల్లాసభరితంగా ఉండాలని చెప్పేసి భావిస్తూ, ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటూ, విజయవంతమైనందుకు మరొక్కసారి కరీంనగర్ జిల్లాని గెలిపించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ పెట్టి మనందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చిన గౌరవ కలెక్టర్ గారు, సభాధ్యక్షులు శ్రీ శశాంక్ గారికి మనస్ఫూర్తిగా ప్రభుత్వ పక్షాన అభినందన తెలియజేసుకుంటూ, చివరికి ఇచ్చారు కాబట్టి చాలా తక్కువ సమయం తీసుకునే ప్రయత్నం చేస్తాం. నాతో పాటు విచ్చేసిన గౌరవనీయులు మానకొండూరు శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ గారికి, సోదరుడు చుప్పదండి ఎమ్మెల్యే గారైన రవిశంకరణ గారికి, గౌరవనీయులు ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారికి, మేయర్ సునీల్ గారికి, డిప్యూటీ మేయర్ స్వరూప గారికి, సోదరిమణి జెడ్పీ చైర్మన్ విజయక్క గారికి, కమిషనర్ మున్సిపల్ క్రాంతి గారికి, గౌరవ సుడా చైర్మన్ జీవి రామకృష్ణ గారికి, గౌరవ జేసీ గారికి, గౌరవ వేదించిన గౌరవ పెద్దలందరికీ, మార జగదీశ్వర్ గారికి, గౌరవ ఇక్కడ విచ్చేసిన పత్రికా సోదరులకు, అధికారులకు, ఇందులో పాల్గొంచిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కరీంనగర్ అంటేనే ఒక చరిత్ర, కరీంనగర్ అంటే ఒక హిస్టరీని అందరూ తెలుసు మనకు. ఏ కార్యక్రమం చేసినా కూడా కరీంనగర్ నుంచే స్టార్ట్ చేసిన ప్రతి కార్యక్రమం కూడా సఫలీకృతం జరిగింది. ఈరోజు నాకు తెలిసి ఇంతవరకు ఏ రాష్ట్రంలో కాదు, మన రాష్ట్రంలో కూడా
అన్ని డిపార్ట్మెంట్లను ఏకం చేసి స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ పెట్టింది కేవలం కరీంనగర్ కలెక్టర్ గారు, కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభం. నాకు తెలిసి ఎప్పుడో ఒకప్పుడు ఎన్జిఓ ఆర్గనైజేషన్ చేశారు. ఏపీ ఎన్జిఓ ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కరు ఆర్గనైజ్ చేశారు. అన్ని డిపార్ట్మెంట్ వినలే, అన్ని డిపార్ట్మెంట్ వచ్చారు. కానీ ప్రభుత్వ పరంగా ఒక కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఈరోజు స్పోర్ట్స్ మీట్ పెట్టింది ఏకైక జిల్లా కరీంనగర్ జిల్లా శశాంకర్ గారు. సో అదే ఈ సాంప్రదాయం కరీంనగర్ జిల్లాయే కాదు రాష్ట్రమంతా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కరీంనగర్ జిల్లాలో ఏ కార్యక్రమం చేసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి అందుకే కరీంనగర్లో ఈ సాంప్రదాయం అన్ని జిల్లాలకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకసారి కరీంనగర్ హిస్టరీ, ఈరోజు కరీంనగర్ కలెక్టర్ ఈ శశాంకర్ గారే కాదు, గత హిస్టరీ చూసుకుంటే ఏ కలెక్టర్ వచ్చినా కూడా కరీంనగర్ జిల్లాలో కలిసిపోయారు, కరీంనగర్ జిల్లా ప్రజలతో కలిసిపోయారు. మానేరు నీరు తాగి మనలో కలిసిపోయినారు అందరు కలెక్టర్ గారు. ఒక మీనా గారు చూసాము, ఒక సుమిత్ర దావరా గారు చూసాము, ఒక దేవరత్త కంట గారు చూసాము, చివరిగా వెళ్ళిన మన స్మితా సబర్వాల్ మేడం గారు చూసాము, ఇప్పుడు శశాంకర్ గారిని చూస్తున్నాం. మనందరం ఏ కలెక్టర్ గారు వచ్చినా ఇది నా గ్రామం నా జిల్లాగా భావించుకొని అద్భుతమైన ఫలితాలు సాధించే రోజు కరీంనగర్లో వారు స్థానికులు కాకున్నా కూడా కరీంనగర్ ప్రజలు నావారు అని చెప్పి కరీంనగర్ను అద్భుతంగా కరీంనగర్ను ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండో నగరంగా ప్రతి ఒక్కరు తిద్దిపోయారు. అందుకే వారందరికీ కూడా ఎంతో మంది ఒక మీనా లాంటి వారిని చూశాను కాబట్టి ఈరోజు మీనా గారు కలెక్టర్ ఉన్నప్పుడు చూడంగా ఇప్పుడు శశాంక్ గారు కూడా అందరూ పరిచయం. కానీ ఏ రోజు కూడా కరీంనగర్కు న్యాయం చేసిపోయారు, కానీ ఇక్కడ ఏ రోజులో కరీంనగర్ అన్యాయం తీసుకుని పోలేదు. బహుశా కలెక్టర్ ఒక మున్సిపల్ కమిషనర్గా ఉండి కరీంనగర్కు అదే జిల్లాకు కలెక్టర్ రావడం అనేది చాలా అరుదు. కమిషనర్ గారు వీడుకోలు పోతున్నారు, అప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి గద్వాల పోతున్నారు. ఆ రోజు నేను అతిథిగా ఉన్నాను. అప్పుడు కమిషనర్ గారు మీరు కలెక్టర్గా పోతున్నారు, డెఫినెట్గా మళ్ళీ జిల్లాకు కలెక్టర్గా వస్తారు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే పక్కనే జైతల్ మేడం గారు ఎస్పీ గారు కాబట్టి తప్పక మీరు వస్తారు అని చెప్పాము, రావడం జరిగింది. ఎందుకు రావాలని కోరుకున్నామంటే వారు మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఆ రోజు ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకొచ్చిన ఈ స్మార్ట్ సిటీని కూడా ఆ రోజు ఈ కరీంనగర్ నగరం ఎలా ఉండాలని చెప్పి రూపకల్పన చేసి తీర్చిది. ఈరోజు ఏదో కరీంనగర్లో బ్యూటిఫుల్ రోడ్స్ కనబడుతున్నాయో అవన్నిటికీ అంకురార్పణ చేసింది ఈ కలెక్టర్. మళ్ళీ మీరే రావాలి, కంటిన్యూ కావాలని చెప్పడానికి. అందుకే మళ్ళీ అదే కలెక్టర్గా రావడం, ఆ యొక్క రోడ్స్ మళ్ళీ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ నగరం ఒక అదృష్టంగా భావించుకుంటూ మళ్ళొక్కసారి ఈ యొక్క మనందరి మనలో ఉన్న కలెక్టర్ శశాంక్ గారు మనస్ఫూర్తిగా వారి అభినందన తెలియజేసుకుంటున్నారు. కరీంనగర్ అంటే చరిత్ర, ఈ దేశానికి ప్రధానమంత్రిని అందించిన చరిత్ర కరీంనగర్ ఉమ్మడి జిల్లాది పివి నరసింహారావు గారు. ఈ దేశానికి ప్రపంచానికి ఒక్కో కళాకారుని అందించింది మిద్దరాములు గారిని ఈ యొక్క కరీంనగర్ జిల్లా. ఒక కవి సాహిత్యవేత్తను అందించింది సి నారాయణ రెడ్డి గారిని అందించింది ఈరోజు కరీంనగర్ జిల్లా. దక్షిణ కాశీగా రూపొందించింది వేములవాడ ఈ కరీంనగర్ జిల్లా. ఈరోజు ఒక్కసారి చూస్తే ఏ జిల్లాలో లేని సుమారు 5 డ్యాములు కరీంనగర్ నుండి ఈ యొక్క రాష్ట్రాన్ని మొత్తాన్ని నీరు అందించింది. ఒక కాళేశ్వరం కావచ్చు, ఒక మేడిగడ్డ కావచ్చు, ఒక మిడ్డు మానేరు కావచ్చు, ఒక ఇల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, ఒక ఎల్ఎండి కావచ్చు, ఈ యొక్క రాష్ట్రం మొత్తానికి ఈరోజు నీళ్ళు అందించేది కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండేది. అందుకే ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే ఒక చరిత్రగా భావించుకుంటాం. ఈరోజు దేశ ప్రధాని అందించింది, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది రాష్ట్రానికి, ఈ దేశానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు. అందుకే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఏ కార్యక్రమం చేసుకున్నా డెఫినెట్గా కరీంనగర్ జిల్లా నుంచి మొదలు పెడతామని చెప్పి ఆ రోజు కరీంనగర్ జిల్లా నుంచి ఏ కార్యక్రమం మొదలు పెట్టినా కూడా, అందుకే 2014లో మొదటిసారి కరీంనగర్కి వచ్చినప్పుడు కరీంనగర్ జిల్లాలో డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. అందుకే ఏ కార్యక్రమం కరీంనగర్ జిల్లా నుంచి స్టార్ట్ అవుతాం కాబట్టి అందుకే కరీంనగర్ జిల్లా అంటేనే ఒక చరిత్రగా మనందరం భావించుకుంటాం. అందుకే ఆ జిల్లాలో పుట్టడము మనందరం అదృష్టంగా భావించుకుంటాం. మనందరం కూడా ఈరోజు 2009 డిసెంబర్ 29 ఆ రోజు గౌరవ ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు అరెస్ట్ చేసిన రోజు. దాని తర్వాత 2010లో మేము చూసాం ఉద్యోగస్తులందరూ కూడా
వారి భార్య పిల్లల కుటుంబాలతో రోడ్డు మీదకి వచ్చి వంట వర్క్ చేశారు. ఆ రోజు చూసామంటే మళ్ళీ ఈ రోజు కలయిక మనందరం ఈరోజు కలయిక కనబడుతుంది. ఆ రోజు ఒక పవిత్ర కార్యక్రమం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ రాష్ట్రం వస్తున్నప్పుడు ఆగే బడో హమ్ ఆప్కే పీచే హై బోలి నినదించింది ఆ రోజు తెలంగాణ ఉద్యోగ సంఘాలు, టీఎన్జీఓలు. అప్పుడు ఆ టీఎన్జీఓలు అందరూ కేసీఆర్ గారు వెంబడున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం, ఉద్యోగం కోసము వారు ముందుండి నడిపించారు. అందుకే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనకి కేసీఆర్ గారు వెంబడినది కరీంనగర్ జిల్లా ఉద్యోగ సంఘాలు, వారి కుటుంబ సభ్యులు కూడా. ఆ రోజు మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా మమ్మల్ని అందరూ కూడా కుటుంబ సభ్యులు మార్చి తెలంగాణ ఉద్యోగం నడిపించి ఆ రోజు ముందున్నది కూడా టీఎన్జీఓ సంఘాలు. అందుకే ఆ రోజు నేను ఏ పార్టీలో కూడా మీ వెంటనే వచ్చినాం, సకల సమ్మె కూడా మీ వెంటనే వచ్చాం. మీ అందరితో కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధకులో ముఖ్య భూమిక కూడా మేము పోషించుకున్నాం. సో ఈరోజు మీరు మేము కాదు, ఇంత మంచి ఉల్లాసమైన ఈరోజు స్పోర్ట్స్ మీట్ పెట్టాం, కల్చరల్ మీట్ పెట్టాం. చాలా మంది విభేదాలు దూరం పెట్టుకున్నారు. ఈరోజు కులాలకు అతీతంగా మొత్తం కలుసుకున్నాం. అందరం ఏక తాటి మీద ఉండి ఇది బ్రహ్మాండ 4 రోజులు ఒక కుటుంబ సభ్యులుగా మనం కలిసాం. కావాల్సింది ఇదే. నేను చివరిగా ఒక్కటి మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కానీ మేము కానీ మనందరం చేసేది ప్రజల కోసమే. మీరు వేసేది మీ దగ్గర ఉన్న అధికారం కాదు, మీరు వేసేది ఈరోజు బాధ్యత, మీరు వేసేది ఒక సేవ. ఎంతో ఫ్రస్ట్రేషన్ ఉన్నా కూడా ఇలాంటి బ్రహ్మాండమైన ఒక వేదిక తీసుకున్న రేపు పొద్దున మీరు మెంటల్లీ రిలీఫ్ అయ్యి ప్రజలకు ఒక మంచి పాలన అందిస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. చివరిగా మిమ్మల్ని ఒకటే తెలుస్తున్నాం, ప్రజలు మన మీద ఎంతో నమ్మకంతో ఉంటారు. ఫస్ట్ ప్రజాపతిగా రారు, ఫస్ట్ మీ అధికారానికి వస్తారు. దయచేసి మేము మళ్ళీ చెప్తున్నాను, ఏ రోజు కూడా ప్రజలు మా దగ్గరకు వచ్చే అవకాశం మీరు కలిపేయకండి. మీ దగ్గర పని జరిగితే డెఫినెట్గా మా దగ్గర రారు. అందుకే ఈరోజు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజలకు ప్రజాస్వామ్యం మీద, ప్రభుత్వాల మీద నమ్మకం కలిగించే విధంగా మీరు పనిచేయాలని చెప్పుకుంటూ, మేము కూడా ఉద్యోగం లేని జీతం తీసుకొని ఉద్యోగం మిమ్మల్ని భావించుకోండి, డెఫినెట్గా మేము వెంబడి ఎప్పటికి ఉంటామని చెప్పుకుంటూ నేను మళ్ళీ ఒక్కసారి కరెక్ట్గా చెప్తున్నాను, మీరు ఈసారి అధికారులకే కాదు మా ప్రజలను మీరు భాగస్వామ్యం చేస్తే కొంచెం మేము కూడా అందరూ మా ప్రజాప్రతినిధులను మమ్మల్ని కలుపుకోండి. డెఫినెట్గా వచ్చే సంవత్సరం కానీ మేము కలిసి అందరం కలిసి, ఎందుకంటే మిమ్మల్ని చూసి మనకు పోలీస్ డిపార్ట్మెంట్ సిపి గారు కూడా మనకు ప్రోగ్రామ్ పెట్టాడు. కాబట్టి వచ్చే సంవత్సరము పోలీస్ డిపార్ట్మెంట్ మరియు అధికారులు, రెవెన్యూ ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ ప్రజాప్రతినిధులు కలుపుకుంటే బహుశా ఈరోజు ఒక టీచర్ను మీరు తీసినట్టు టీచర్ను కూడా కలుపుకుంటే రాబోయే కాలంలో కరీంనగర్ జిల్లా మొత్తం ప్రజాప్రతినిధులు అధికారులు మేము వేరు కాదు, మేము ఒకటే యూనిట్ ప్రజలకు సేవకులుగా ఉంటామని చెప్పి ఒక నినాదానికి ముందుకోవాలని చెప్పుకొని చాలా కాల అతీతమైంది. డెఫినెట్గా వచ్చే సంవత్సరం మళ్ళీ కలుసుకుందాం. మేము మళ్ళీ కమిషనర్ చెప్తున్నాను, మీరు ఉన్నంత కాలం గతంలో స్మితాసభరావు పేరు గారు ఏ అధికారులు మంచి పేరు తెచ్చుకున్నారు, డెఫినెట్ మీరు అలా మంచి పేరు తెచ్చుకొని ఈ నగరం ఒక 2వ నగరంగా తీర్చిద బాధ్యత మీరు ఉందని చెప్పుకుంటూ మనం చివరిగా ఒకటి చెప్తున్నాను, ఈ హైదరాబాద్ ఈ రాష్ట్రం మొత్తంలో డైలీ వాటర్ ఇచ్చిన నగరం కూడా మన కరీంనగర్ నగరమే. రాబోయే కాలంలో మొట్టమొదటి నగరం ఇదవుతుంది. 24 గంటల కరెంట్ ఇచ్చే నగరం కూడా కరీంనగర్ నగరమే రావాలని చెప్పి దానికి మీ అధికారులంతా డెఫినెట్గా భాగస్వామ్యం చేయాలని చెప్పుకుంటూ మీ అందరికి పేరుకున్న ధనస్వామి. జై తెలంగాణ. CH Rohit, Agriculture Department and Unit, L. Mahipal Reddy, Excise Department and Unit, A. Avinash, Revenue Department and Unit. సిద్ధంగా ఉండాల్సింది.
కోఆపరేటివ్, డిఎం మార్కెటింగ్, సిపిఓ, ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి క్రీడాకారులు మరియు వారి యొక్క జిల్లా అధికారులందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీళ్ళు ఓవరాల్ ఛాంపియన్షిప్ తీసుకోవడం జరిగింది. మిగతా వచ్చినటువంటి వాళ్ళు ఇటువైపు కింద నుంచి రండి, ఇటువైపు కింద నుంచి రండి, కిందికి రండి అమ్మా. మొత్తం పైన ప్లేస్ సరిపోదు, కింద గట్టిగా చప్పట్లతో వాళ్ళందరికీ కూడా లభించినటువంటి బహుమతులు అవి. జై హో విజయ్ హో అనేటువంటి నినాదాలతో ఆ బహుమతులను స్వీకరిస్తున్నారు.